హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్ను కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మా ఇంటి నెల సరుకులు నేను ఎలా తెచ్చుకున్నాను, వాటిపైన నేను ఎంతవరకు ఆదా చేయగలుగుతాను ఒక నెలలో, ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. వీడియో అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్లో మీలో ఎవరైనా ఇలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నాకు తెలిసిన టిప్స్ కానీ వంటలు కానీ నేను షేర్ చేస్తానండి. అలాగే మనకు కావాల్సిన సామాన్ ఫస్ట్ లిస్ట్ రాసుకొని మనము సూపర్ మార్కెట్కైనా సరే కిరాణా కొట్టుకైనా సరే వెళ్ళి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుంటే మనకు ఒక నెలలో 1000 నుంచి 1500 వరకు ఆదా చేయగలుగుతామండి. ఇక్కడ చూడండి, మేము నిన్న సండే ఉంది కదా, నేను మా హస్బెండ్ ఇంకా నెల సరుకులు అయితే తెచ్చుకున్నాము. మేము సూపర్ మార్కెట్లో కానీ డీమార్ట్లో కానీ మెట్రోలో కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదండి. సామాన్ అయితే ఇలా ఒక కిరాణా షాప్ మా ఇంటికి దగ్గరలో ఉన్న కిరాణా షాప్లో అయితే తీసుకున్నాము. నాకు అవసరం ఉన్న సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక లిస్ట్ అయితే రాసుకొని వెళ్ళి అక్కడ షాప్లో అతనికి చెప్తే అవన్నీ మాకు ఇలా కట్టించి ఇచ్చేశాడు. మనం ఏంటంటే పొదుపు చేయాలనుకుంటే మనకు వంటింట్లోకి పోయి ఒకసారి మనము ఆడవాళ్ళం రోజు వంట చేస్తూ ఉంటాం కదా, ఏ సామాన్ అయిపోయింది, ఏ సామాన్ అయితే మనకు ఖచ్చితంగా ఆ నెలలో అవసరము, అవన్నీ చూసుకొని మనం లిస్టు తయారు చేసుకుంటే అయిపోద్ది. అంతే, మనకు అవసరం ఉన్న సామాన్లే తెచ్చుకోవచ్చు. ఇక్కడ నేనైతే నాకు కొంచెం మిరాకిల్ అనిపించినా మీతో షేర్ చేస్తున్నా. నేను షాంపూ అయితే అలా పట్టి పౌచ్ల రూపంలో తెచ్చుకున్నాను. సర్ఫ్ ప్యాకెట్లు కూడా ఇలా 10 రూపాయలు అయితే తెచ్చుకున్నాను. 10 రూపాయలకి ఇక్కడ 65 గ్రాములు వచ్చిందండి. ఈ 10 రూపాయలే నేను 10 తీసుకున్నాను, అంటే 100 రూపాయలు. నాకు ఇక్కడ 100 రూపాయలకి 65 × 10 అంటే 650 గ్రాములు వచ్చింది. అంటే అరకిలో కన్నా 150 గ్రాములు ఎక్కువ. నాకు చాలా నచ్చిందండి ఇలా చేయడము. నేను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఇది షేర్ చేస్తున్నాను. ఇది 5 ml అండి, ఒక పౌచ్ 2 రూపీస్. ఇలా ఒక పట్టి మొత్తం తెచ్చుకున్నాను అనుకోండి, మాకు నెల కన్నా ఎక్కువ వెళ్తుంది. అంతకుముందు 250 ml డబ్బా తీసుకొస్తే అది నెల కూడా సరిపోయేది కాదు. అందుకనే ఆలోచించి ఇలా అయితే ట్రై చేశాను. నాకు భలే కొత్తగా అనిపించింది. నేను దాదాపు ఇలా అయితే సామాను 2-3 నెలల నుంచి ఇలాగే తెచ్చుకుంటున్నాము. నాకు ప్రతి నెల 1000 నుంచి 1500 వరకు ఆదా అవుతుందండి. ఇది రిన్ లిక్విడ్ చాలా బాగుంటుంది బట్టలకైతే. అండ్ ఇక్కడ తెచ్చిన సామాను కూడా వెంటనే నేను డబ్బాలో అయితే వేస్తాను. వేసుకుంటే మనకు తొందరగా పని అయిపోతుంది కదా. ఇలా 10 రూపాయల ప్యాకెట్లు తెచ్చుకొని చూశాను. ఇది 3వ నెల అండి. అండ్ నేను ప్రతి ఒక్క పప్పులో డబ్బాలలో ఇలా బౌల్ ఒకటి వేసుకుంటాను కొలతకి. దాని ప్రకారం అయితే వంట చేసుకుంటే వేస్ట్ కాకుండా ఉంటుంది కదా. నాకైతే ఇట్లా అన్ని వస్తువులు పొదుపుగా వాడుకోవడం అంటే చాలా ఇష్టం అండి. మీలో కూడా ఎంతమంది ఇలా వస్తువులను పొదుపుగా వాడతారో, ఇలా ప్లాన్ వేసి లిస్ట్ రాసుకొని సామాన్లు తెచ్చుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే ఇవన్నీ సామాన్ల మీద 2-3 వేలు అయింది దాదాపుగా. అంటే నాకు ఇది తక్కువ ఖర్చులో వచ్చిందనని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.